సుమారు 5 ఏళ్ల క్రితం జరిగిన యథార్థ క్రైమ్ కథ ఇది. ఆవులను మేపుతూ వ్యవసాయం చేసే ఒక గోశాల, ప్రశాంతమైన ప్రదేశం. కానీ ఒక రాత్రి చీకట్లో ఆ గోశాలకు దారితీసే గేట్ దగ్గర నుంచి వస్తున్న ఒక వింత ఏడుపు శబ్దాన్ని విని అక్కడి కూలీలు ఉన్నట్టుండి ఆగిపోయారు. కానీ అది ఒక చిన్నారి ఏడుపు శబ్దం ఒక భయంకరమైన కేసును బయటపెట్టింది. దీని వెనుక ఒక కుట్ర ఉంది. దానిని వెలికి తీయడానికి వివిధ విభాగాలకు చెందిన 100 మందికి పైగా పోలీసు అధికారులను రంగంలోకి దించారు. రాష్ట్ర హోంమంత్రి కూడా ఈ కేసును నిశితంగా పర్యవేక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఈ కేసును సంబంధించిన ప్రతి అప్డేట్ తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురుచూశారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఈ యథార్థ క్రైమ్ కథను ఇప్పుడు తెలుసుకుందాం. గుజరాత్లోని గాంధీనగర్ జిల్లాలోని పిఠాపూర్లో జరిగింది ఇది. మోదీ రోడ్లోని శ్రీ స్వామినారాయణ గోశాల అనే స్వామీజీ నడుపుతున్న ఒక గోశాల ఉంది. ఇక్కడ సాధారణంగా జంతువులను పెంచుతారు. పాలు, పెరుగు, వెన్న, నెయ్యి వంటి పాల ఉత్పత్తులను కూడా అమ్ముతారు. గోశాల లోపల అనేక ఎకరాలు విస్తరించి ఉన్న ఒక వ్యవసాయ క్షేత్రం ఉంది. అక్కడ వ్యవసాయం చేస్తారు. ఇది ఆయుర్వేద వైద్యానికి కూడా ఒక కేంద్రం. అక్కడ చాలా మంది ఉద్యోగులు పనిచేసేవాళ్ళు. ఈ ప్రదేశం నగరానికి కొంచెం శివార్లలో ఉంది. సమీపంలో చాలా ఇళ్లు ఉన్నప్పటికీ ఈ రహదారి అంత రద్దీగా ఉండదు. ముఖ్యంగా సూర్యాస్తమయం తర్వాత ఇది తరచుగా నిశ్శబ్దంగా ఉండేది. అది 2021 అక్టోబర్ 8 శుక్రవారం తేదీ. కొంతమంది ఉద్యోగులు ఎల్లప్పుడూ గోశాలలో ఉంటుండేవాడు. అప్పుడు రాత్రి సుమారు 9:20 అయి ఉండొచ్చు. చలిగా ఉంది కాబట్టి రహదారి మరింత నిశ్శబ్దంగా ఉంది. అకస్మాత్తుగా కొంతమంది ఉద్యోగులకు బయట రహదారి నుంచి ఒక ఏడుపు వినిపించింది. ముందుగా ఎవరో బహుశా అటుగా వెళ్తున్నారేమో అనుకున్నారు. కానీ ఆ ఏడుపు శబ్దం చాలాసేపటి వరకు ఆగలేదు. గోశాల బయట ఎవరో ఏడుస్తున్నట్టు అనిపించింది. కొంతమంది ఉద్యోగులు ఫ్లాష్ లైట్లతో వచ్చి చూడడానికి వెళ్ళారు. వారు ప్రధాన ద్వారం కుడివైపుని చూడగానే అక్కడ ఒక చిన్న పిల్లవాడు ఏడుస్తూ కూర్చుని ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. ఇంకా కొంచెం గందరగోళానికి కూడా గురయ్యారు. ఆ బాబుకి సుమారు 8 నుంచి 10 నెలల వయసు ఉంటుంది. ఉద్యోగులు అతన్ని చూసి వెంటనే ఎత్తుకొని శాంతపరచడానికి ప్రయత్నించారు. కొంతమంది ఉద్యోగులు రోడ్డు చుట్టూ తిరుగుతూ ఆ పిల్లవాడు అక్కడికి ఎలా వచ్చాడని, ఎవరు అక్కడ వదిలి వెళ్లారని ఆలోచించారు. వారు గోశాల ప్రధానాధికారికి కూడా ఈ విషయం తెలియజేశారు. ఆయన కూడా వచ్చి పరీక్షించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పిఠాపూర్ పోలీస్ స్టేషన్ నుంచి పోలీసు అధికారులు గోశాలకు చేరుకున్నారు. ఎవరో ఒక పిల్లవాడిని గోశాల దగ్గర వదిలి వెళ్లారు అన్న వార్త ఆ ప్రాంతం అంతా విస్తరించింది. ఆ ప్రాంత కౌన్సిలర్ లేదా కార్పొరేట్ అయిన దీప్తి బిన్ పటేల్ ఈ సంఘటన గురించి తెలుసుకున్నప్పుడు ఆమె తన భర్త మనీష్ పటేల్ తో కలిసి సివిల్ ఆసుపత్రికి పరిగెత్తుకెళ్లారు. ఆ బాలుడు వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. పోలీసులు అతనికి ఆరోగ్య పరీక్ష చేయించి ఆ తర్వాత అతని తల్లిదండ్రుల కోసం వెతకాలని నిర్ణయించారు. అయితే ఆ పిల్లవాడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడు. అతని అమాయకత్వం పోలీసు అధికారుల హృదయాలను సైతం కదిలించింది. కౌన్సిలర్ దీప్తి కూడా తల్లి కావడంతో ఆ పిల్లవాడిని చూసుకుంటోంది. ఆమెకు 7 ఏళ్ల వయసు, 4 ఏళ్ల వయసున్న 2 పిల్లలు ఉన్నారు. కాబట్టి వారిని ఎలా చూసుకోవాలో ఆమెకు తెలుసు. తర్వాత చర్యలు పూర్తయ్యే వరకు ఆ పిల్లవాడిని తన సంరక్షణలోనే ఉంచుకుంటానని ఆమె నిర్ణయించుకుంది. ఉదయానికల్లా ఈ ఘటన వార్త ఆ ప్రాంతం అంతా వ్యాపించింది. ఆ పిల్లాడిని చూడ్డానికి జనం గుంపులు గుంపులుగా రావడం మొదలుపెట్టారు. ఒకవేళ ఎవరైనా అతన్ని వదిలేసి ఉంటే చాలా మంది దత్తత తీసుకోవడానికి కూడా ముందుకొచ్చారు. రాష్ట్ర హోంమంత్రి కూడా ఆ పిల్లవాడిని చూడడానికి ఆసుపత్రికి వచ్చాడు. ఇప్పుడు పోలీసు దర్యాప్తు ప్రారంభమైంది. తల్లిదండ్రులను గుర్తించేందుకు విభిన్న బృందాలను ఏర్పాటు చేశారు. అందులో స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ SOG, స్థానిక క్రైమ్ బ్రాంచ్, గాంధీనగర్ పోలీసులు, ఇంకా అనేక ఇతర విభాగాల అధికారులు, 100 మందికి పైగా పోలీసు అధికారులు పాల్గొన్నారు. సుమారు 14 బృందాలను ఏర్పాటు చేశారు. ఆ పిల్లవాడి ఫోటోను మీడియా, సోషల్ మీడియా అంతా ప్రచారం చేశారు. అతని కుటుంబానికి చెందిన వారెవరైనా వెంటనే పోలీసులను సంప్రదించాలి. ఏదైనా ముఠా ఆ పిల్లవాడిని వేరే చోటు నుంచి తీసుకొచ్చి పట్టుబడతామని భయంతో గోశాల దగ్గర వదిలేసి ఉండవచ్చుననే అనుమానం కూడా ఉంది వాళ్ళకి. గోశాల లోపల CCTV కెమెరాలను పోలీసు బృందాలు పరీక్షించడం ప్రారంభించాయి. అదనంగా ఎవరు వచ్చి వెళ్లారో లేదా వెళ్లిపోయారో చూడడానికి రోడ్ల వెంబడి అమర్చిన కెమెరాలను కూడా తనిఖీ చేశారు. ఆ సమయంలో ప్రజలు COVID-19 నుంచి కోలుకుంటున్నారు. కానీ ముందు జాగ్రత్తగా మాస్కులు ధరించారు. దానివల్ల గుర్తించడం ఒక సవాల్గా మారిపోయింది. ఇతర పోలీసు బృందాలు కూడా ఆ చిన్నారి ఫోటోతో చుట్టుపక్కల ప్రాంతాలలో తిరుగుతూ గ్రామం తిరుగుతూ ప్రశ్నలు అడగడం ప్రారంభించాయి. ఇంతలో గోశాలలోని కెమెరాలో ఒక దానిలో పోలీసులు ఒక వ్యక్తిని గుర్తించారు. అతను తన చేతుల్లోని చిన్నారితో గోశాల గేటు వద్ద వేగంగా వచ్చాడు. అతను చిన్నారిని అక్కడే వదిలి పారిపోయాడు. CCTV ఫుటేజ్ ప్రకారము 7:32 వచ్చాడు. అయితే గోశాల వద్ద ఉన్నవారు 9:20 చిన్నారి గొంతు విన్నారు. దీని అర్థం ఆ చిన్నారి దాదాపు 2 గంటల పాటు గేటు దగ్గరే ఉన్నారు. కెమెరా నాణ్యత కూడా అంత గొప్పగా లేదు. పైగా అది చీకటి సమయం.
ఆ వ్యక్తి మాస్క్ కూడా ధరించున్నాడు. పోలీసులు కొంచెం నిరాశ చెందారు. వారు అతన్ని ఎలా గుర్తిస్తారు? కానీ ఇంకా చాలా అవకాశం ఉంది. మరోవైపు ఆ అమాయక బాలుడు తన సొంత ప్రపంచంలో మునిగిపోయాడు. తన చుట్టూ ఏం జరుగుతుందో అతనికి ఇంకా అర్థం కావట్లేదు. అతను కౌన్సిలర్ దీప్తితో చాలా బాగా ఉన్నాడు. ఆమె ఒడిలో పడుకుని విశ్రాంతి తీసుకున్నాడు. బాబు పోలీసు అధికారులతో బాగా కలిసిపోయాడు. ఎవరైనా తనని పట్టుకుంటే అతను భయపడేవాడు కాదు. ఎప్పుడు నవ్వుతూ ఆడుకుంటున్నాడు. అంత చిన్న బాబును ఎవరైనా ఎలా వదిలేస్తారు? ఆ సమయంలో ఈ ప్రశ్న అందరి మనసులో మెదిలింది. కానీ దీని వెనుక ఒక కుట్ర ఉంది. ఈ దర్యాప్తు ఇంత పెద్ద కేసును కూడా బయటపెడుతుందని పోలీసులకు కూడా తెలియదు. వారు కేవలం ఆ బాలుడి తల్లిదండ్రుల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంతలో సీసీటీవీ బృందం ఇక్కడ కెమెరాలను తనిఖీ చేయడం ప్రారంభించింది. గోశాలలోని ఫుటేజ్ ఆ వ్యక్తి ఏ దిశగా వెళ్లి ఉండవచ్చో సూచించింది. ఆ దిశలోని కెమెరాలను తనిఖీ చేశారు. అలా చేయడం ద్వారా వారు అతని జాడను మరింత కనుక్కోవడానికి ప్రయత్నించారు. ఇంతలో ఇతర బృందాలు ఫోటోలతో గ్రామం తిరుగుతూ హడావిడి చేశాయి. వారు 40 నుంచి 45 గ్రామాలను వెతికారు. కానీ ఎలాంటి ఆచూకీ దొరకలేదు. వార్తా మాధ్యమాలు కూడా నిరంతరం ఈ వార్తను ప్రచారం చేశాయి. ఈ కేసులో సోషల్ మీడియా కీలక పాత్ర పోషించింది. సీసీటీవీ బృందం ఆ వ్యక్తి జాడను కనుక్కోవడానికి ప్రయత్నించింది. అతను గోశాల నుంచి కొన్ని మీటర్ల దూరంలోకి నడిచాడు. ఆ తర్వాత అతను ఒక కారు ఎక్కి వెళ్ళిపోయాడు. కారులో ఇంకా ఎవరైనా ఉన్నారో లేదో తెలియదు. ఆ వ్యక్తి స్వయంగా కారు నడిపాడు. ఇప్పుడు ఆ కారు ఎక్కడి నుంచి వచ్చిందో, గోశాలకు ఎలా చేరిందో మనం నిర్ధారించుకోవాలి. అది తెల్లటి కారు. కొన్ని ఫుటేజ్లను కలిపి వాహన నెంబర్ ప్లేట్ను కూడా తనిఖీ చేశారు. దీని ద్వారా యజమానిని సులభంగా గుర్తించవచ్చు. పోలీసులు వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్ను సంపాదించి ఆర్టీఓ కార్యాలయం నుంచి దాని వివరాలను కోరారు. ఈలోగా కౌన్సిలర్ దీప్తి పటేల్ ఆసుపత్రిలో బాబుతో ఉన్నారు. అయితే వారు కోరుకున్నప్పటికీ అతన్ని ఎక్కువ కాలం తమతో ఉంచుకోలేకపోయారు. చట్టం ప్రకారం అతనికి సరైన సంరక్షణ లభించేలా శిశు సంరక్షణ గృహానికి పంపాలి. బాలల కమిషనర్ చైర్పర్సన్ ప్రకారం 90 రోజుల్లోగా తల్లిదండ్రులు దొరకకపోయినా లేదా దావా వేయడానికి సరైన ఆధారాలతో మరో బంధువు ముందుకు రాకపోయినా ఆ బిడ్డను దత్తత కేటగిరీలోకి ఉంచుతారు. అక్కడి నుంచి ఎవరైనా చట్టబద్ధంగా దత్తత తీసుకోవచ్చు. అయితే ఈ వార్త వైరల్ అయిన కొద్ది గంటల్లోనే 190కి పైగా దత్తత అభ్యర్థనలు అందాయి. పలువురు పోలీసు కుటుంబాలు కూడా దత్తత తీసుకోవడానికి సుముఖత చూపించాయి. ఇంతలో ఆర్టీఓ కార్యాలయం కారు యజమాని పేరు, చిరునామా గురించి పోలీసులకు సమాచారం అందించింది. అది సచిన్ దీక్షిత్ అని తేలింది. పోలీసులు అతని చిరునామాకు వెళ్లి మరో ఆశ్చర్యకరమైన విషయాన్ని కనుక్కున్నారు. పశువుల పాకకు ఇంటికి మధ్య దూరం 3 కిలోమీటర్లు కూడా లేదు. వంకర టింకరగా ఉన్న రోడ్డును తీసివేస్తే ఆ దూరం ఇంకా తక్కువగా ఉంటుంది. ఇంటి పై అంతస్తు నుంచి పశువుల పాక కనిపిస్తుంది. పోలీసు బృందం ఇంటికి చేరుకుంది. కానీ అది తాళం వేసి ఉంది. వారు పరిసర ప్రాంతాల్లో విచారించారు. ఈ రోజుల్లో వాహన రిజిస్ట్రేషన్ నెంబర్లు తరచుగా మొబైల్ నెంబర్లకు జత చేస్తున్నారు. ఆ లింక్ ద్వారా చలాన్లు, ఇతర ఛార్జీల గురించి సందేశాలు పంపబడతాయి. ఈ సందర్భంలో పోలీసులు ఒక ఫోన్ నెంబర్ కూడా సంపాదించారు. ఆ కుటుంబం ఆ రోజు ఉదయం తమ కారులో గ్రామం విడిచి వెళ్లిపోయిందని ఇరుగు పొరుగు వారు తెలిపారు. సచిన్ మొబైల్ నెంబర్పై నిఘా పెట్టారు. అతని ఆచూకీని గుర్తించారు. పోలీసు బృందం అవిశ్రాంతంగా పనిచేసింది. సుమారు 70 కెమెరాలను స్కాన్ చేసిన తర్వాత సచిన్ రాజస్థాన్లోని కోటాలో ఉన్నట్లు కనుగొన్నారు. ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే గుజరాత్ పోలీసులు రాజస్థాన్ పోలీసులను అప్రమత్తం చేశారు. పోలీసులు తాము కనుగొన్న ఫోన్ నెంబర్తో ముందుగానే సచిన్ సంప్రదించలేదు. ఒకవేళ ఈ కేసు వెనక అతనే ఉండి ఉంటే పోలీసులు అతను ఫోన్ చేయగానే అతను ఆందోళన చెందుతాడు. ఎక్కడికైనా పారిపోయి తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసే ప్రమాదం ఉంది. అందుకని వారు స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారు. ఆ తర్వాత గాంధీనగర్ పోలీసులు సచిన్ సంప్రదించారు. ఒక గోశాల దగ్గర ఒక బాలుడు దొరికాడని వారికి చెప్పారు. అతను మీ బాలుడేనా అని అడగగానే సచిన్ వెంటనే అంగీకరించాడు. అక్టోబర్ 8వ తేదీ రాత్రి బాబు ఒక గోశాల దగ్గర కనిపించాడు. అక్టోబర్ 9వ తేదీ సాయంత్రానికి సచిన్ ఆచూకీ లభించింది. గుజరాత్ నుండి ఒక పోలీసు బృందం కూడా రాజస్థాన్ కు బయలుదేరింది. సచిన్ తన భార్య ఆరాధన, ఇంకా వారి 3 ఏళ్ల కుమారుడు, తండ్రి నందకిషోర్, తల్లితో కలిసి తన గ్రామానికి బయలుదేరాడు. వారు వాస్తవానికి ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీకి చెందినవారు. అక్కడ ఒక కార్యక్రమానికి హాజరయ్యేందుకు కుటుంబం మొత్తంతో కలిసి ప్రయాణిస్తున్నారు. మీడియా నివేదికల ప్రకారం అతని భార్య ఆరాధన తల్లిదండ్రులు రాజస్థాన్లోని కోటాలో నివసిస్తున్నారు. అందుకే వారు అక్కడ బస చేస్తున్నారు. ఆ తర్వాత కోటా పోలీసు అధికారులు వారిని సంప్రదించారు. గుజరాత్ నుంచి పోలీసు బృందం ఆ రాత్రి అక్కడికి చేరుకొని మరుసటి రోజు ఉదయం అక్టోబర్ 10న ఆ కుటుంబం మొత్తాన్ని గాంధీనగర్కు తిరిగి తీసుకువచ్చింది. సచిన్, అతని భార్య ఆరాధన పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి విచారించారు. బాబు తన కొడుకేనని సచిన్ అంగీకరించాడు. అతనికి సుమారు 10 నెలలు. అతను డిసెంబర్ 10, 2020న జన్మించాడు.
పోలీసులు ఆరాధనతో మాట్లాడారు, కానీ ఆమె ఆ బాబును గుర్తుపట్టలేదు. అతను తన కొడుకు కాదని చెప్పింది. ఆమెకు 3 ఏళ్ల కొడుకు ఒక్కడే ఉన్నాడు. సచిన్ బాబును తన కొడుకుగా భావించాడు, కానీ అతని భార్య మాత్రం భావించట్లేదు. అసలు విషయం ఏమిటి? ఇది ఇలా ఉంటే ఇక్కడికి సుమారు 38 కిలోమీటర్ల దూరంలో అహ్మదాబాద్లోని భోపాల్ ప్రాంతంలో అనితా రాథోడ్ అనే మహిళ ఉంది. బాబు కథ వార్తలలో ఇంకా సోషల్ మీడియాలో నిరంతరం ప్రచారంలో ఉంది. అనిత బాబును చూసినప్పుడు ఆమె పూర్తిగా ఆశ్చర్యానికి గురైంది. అతను ఆమె మేనకోడలి కొడుకు. ఆమె మేనకోడలు తన భర్తతో కలిసి వడోదరాలో నివసిస్తోంది. బాబును పిఠాపురంకు ఎవరు తీసుకువచ్చి వదిలేశారు? వెంటనే ఆమె తన భర్త జితేంద్ర రాథోడ్ తో కలిసి గాంధీనగర్ కు వచ్చాడు. బాబును చూడగానే అతను నిజంగా తన మేనకోడలి కొడుకేనని ఆమె నిర్ధారించింది. ఆమె తన మేనకోడలి పేరు మెహందీ అని, ఆమెను హీనా పఠాని అని కూడా పిలుస్తారని వెల్లడించింది. హీనా స్వస్థలం జునాగఢ్లోని కిషోర్ ప్రాంతం. ఆమె తల్లి సుమారు 11 సంవత్సరాల క్రితం మరణించారు. తర్వాత మహమ్మద్ పఠాన్ని 2వ వివాహం చేసుకోవడంతో తండ్రి కూతుళ్ల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. దాంతో ఆ కుమార్తె వేరే ప్రాంతానికి వెళ్లిపోయింది. అంతా మేనత్త హీనాను తనతో పాటు ఉంచుకుంది. ఆమె మావయ్య, అత్తయ్య ఆమెను ఒక మంచి పాఠశాలలో చదివించారు. ఆమెకు పెళ్లి వయసు రాగానే వారు పెళ్లి చేసి పంపించేశారు. అయితే ఆమె తన భర్తతో సఖ్యతగా ఉండలేకపోవడంతో వారు విడిపోయారు. మీడియా కథనాల ప్రకారం హీనాకు 2 సార్లు వివాహం జరిగింది, కానీ ఏ వివాహమూ ఎక్కువ కాలం నిలవలేదు. తనను తాను పోషించుకోవడానికి హీనా పోలార్ అనే టైల్స్ తయారీ కంపెనీలో పనిచేయడం ప్రారంభించింది. హీనా సమీపంలోనే ఒక ఇంటికి అద్దెకు కూడా తీసుకుంది. ఆమె మేనత్త అప్పుడప్పుడు ఆమెను చూడడానికి వస్తూ తల్లిలా ప్రేమించేది. ఈ సంఘటన జరగడానికి సుమారు 2 సంవత్సరాల ముందు హీనా భూపాల్లోని తన మేనత్త ఇంటికి తిరిగి వచ్చింది. ఆమె చెప్పిన దాని ప్రకారం ఆమె అప్పటికే ఈవెంట్ మేనేజ్మెంట్లో పనిచేయడం ప్రారంభించింది. ఆమె మామయ్య, అత్తయ్య ఇంట్లో లేనప్పుడు ఒక వ్యక్తి కూడా ఆమెను చూడడానికి వచ్చేవాడు. ఒకరోజు ఆమె అత్తకు ఈ విషయం తెలిసి తన మేనకోడలతో మాట్లాడింది. ఆ వ్యక్తి తన భర్తేనని హీనా ఆమెకు చెప్పింది. ఈ సంఘటన జరగడానికి 3 సంవత్సరాల ముందు అంటే 2018 ప్రాంతంలో హీనా ఆ వ్యక్తిని కలిసింది. అతని పేరు సచిన్ దీక్షిత్. సచిన్ కూడా పోలార్లో పనిచేసేవాడు. హీనా కూడా అదే కంపెనీ షోరూంలో పనిచేసేది. వారిద్దరూ 2018లో షోరూంలో కలుసుకొని స్నేహితులయ్యారు. వారి బంధం ముందుకు సాగింది. వారు సోషల్ మీడియాలో ఒకరినొకరు ఫాలో అవ్వడం, చాటింగ్ చేసుకోవడం ప్రారంభించారు. వారు సుమారు 6 నెలల పాటు కలిసి ఉండి ఉంటారు. ఆ తర్వాత వారు విడిపోయారు. కానీ హీనా ఆ విడిపోవడాన్ని తట్టుకోలేకపోయింది. ఆమె సచిన్తో గాఢంగా ప్రేమలో పడిపోయింది. ఆమె అతని వద్దకు తిరిగి వెళ్ళింది. వాళ్ళిద్దరూ మళ్లీ కలిశారు. ఆ సమయంలో హీనా తన మేనత్త ఇంట్లో నివసించడం ప్రారంభించింది. సచిన్ తరచుగా ఆమెను చూడడానికి వచ్చేవాడు. సచిన్ బాగా సంపాదించి ఆమెను బయటకు విహారయాత్రకు తీసుకెళ్తూ ఉండేవాడు. ఆమె మామ, అత్త వీటన్నిటికీ అభ్యంతరం చెప్పలేదు. వారు సచిన్ వ్యక్తిగత జీవితం గురించి ఆరా తీయడానికి కూడా ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. వారు భార్యాభర్తలు అనుకున్నారు, కానీ అది నిజం కాదు. వారు ప్రియుడు, ప్రియురాలుగా కలిసి జీవించారు. అక్కడ నివసిస్తున్నప్పుడు 2020 ప్రారంభ నెలలో తన మేనకోడలు గర్భవతి అని శుభవార్త అనిత అత్తకు చెప్పింది. సచిన్ వచ్చి రోజుల తరబడి ఉండి హీనాను జాగ్రత్తగా చూసుకుంటూ వైద్య పరీక్షల కోసం ఆమెను ఆసుపత్రి కూడా తీసుకెళ్లేవాడు. 2020 డిసెంబర్ 10న ఒక బాబు జన్మించాడు. హీనా కంటే అనిత ఆ బిడ్డను ఎక్కువగా చూసుకుంది. ఆ బాబు దినచర్యలోని ప్రతి వివరాలను గమనిస్తూ ఉండేది. అతను ఏం చేశాడు, ఏం తిన్నాడు, ఎప్పుడు తిన్నాడు అనే విషయాలన్నీ వారు సుమారుగా 6 నెలలు కలిసి జీవించారు. జూలై 2021లో వడోదరలోని మరో కంపెనీలో తనకు ఉద్యోగం వచ్చిందని సచిన్ హీనా కుటుంబానికి తెలియజేశాడు. ఓజోన్ ఓవర్సీస్ దర్శనం అనే OSC అని పిలువబడే ఒక అపార్ట్మెంట్ భవనం. అతను అక్కడ ఒక ఫ్లాట్ ను అద్దెకు తీసుకున్నాడు. G102 అనే ఈ ఫ్లాట్ వాస్తవానికి రజనీకాంత్ రామన్ భాయ్ పటేల్ అనే వ్యక్తికి చెందింది. సచిన్ దానిని అతని నుండి అద్దెకు తీసుకున్నాడు. సచిన్ హీనా ఇంకా తన కొడుకుతో కలిసి నివసించడానికి వచ్చాడు. హీనా తరచుగా తన మేనత అనితతో ఫోన్ లో మాట్లాడుతూ ఉండేది. వాళ్ళు కుమారుడు గురించి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. అతను ఎంత పెద్దవాడయ్యాడు, ఏ పనులు ఎలా చేస్తున్నాడో చూపించడానికి ఆమె మేనకోడలు ఆ బాబు యొక్క వీడియోలు తీసి పంపిస్తూ ఉండేది. అతని సహాయంతో కూర్చోవడం, ఫోన్ కాల్స్ కు స్పందించడం ప్రారంభించాడు. ఆమె ప్రతి దాన్ని వీడియో తీసి తన మేనతకు పంపేది. తాను తన మేనకోడలతో చివరిసారిగా అక్టోబర్ 7న మాట్లాడానని అనిత చెప్పింది. తర్వాత రోజు ఉదయం అక్టోబర్ 8న ఆమె బాబు వీడియోలు కొని తీసి తన మేనతకు పంపింది. ఆమె ఉదయం 8 గంటల వరకు వాట్సాప్లో చురుకుగా ఉంది. హీనా సాధారణంగా చాలా సమయం ఆన్లైన్లోనే ఉంటుంది. కానీ ఆ రోజు ఉదయం 8 గంటల తర్వాత ఆమె వాట్సాప్ వాడడం మానేసింది. అనిత మెసేజ్ చేసినప్పుడు ఆమె సమాధానం ఇవ్వలేదు. బహుశా ఆమె పనిలో నిమగ్నమై ఉంది అని అనుకుంది అనిత. అప్పటి నుండి 2 రోజుల తర్వాత అక్టోబర్ 10వ తేదీ వరకు ఆమె తన అత్తతో మాట్లాడలేదు. ఇక్కడ ఇలా ఉంటే తలుపు తాళం వేసి ఉంది, కానీ లోపల నుంచి తీవ్రమైన దుర్వాసన వస్తోంది అని గాంధీనగర్ పోలీసులకు స్థానికులు తెలియజేశారు.
అక్కడి నుంచి ఒక పోలీసు బృందం సచిన్తో కలిసి వడోదరకు బయలుదేరింది. పిఠాపూర్ పోలీసులు 12 ఏళ్లలోపు పిల్లలను వదిలివేయడానికి సంబంధించిన భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 317 కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత వారు వడోదర ఫ్లాట్లోకి ప్రవేశించారు. వంటగదిలోని వాష్ బేసిన్ కింద ఒక క్యాబినెట్ ఉంది. దాన్ని తెరిచి చూస్తే లోపల కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న ఒక సంచి కనిపించింది. అందులో హీనా ఉంది. వడోదర పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇంకా ఫోరెన్సిక్ బృందం, క్రైమ్ బ్రాంచ్ అధికారులను కూడా పిలిపించారు. ఇంట్లో 2 మొబైల్ ఫోన్లు కూడా దొరికాయి. అవి హీనాకు చెందినవి. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని పరీక్ష కోసం పంపారు. అయితే ఇంట్లో హీనా సచిన్ భార్యాభర్తలు అని చెప్పడానికి పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఎలాంటి పత్రాలు గాని ఫోటోలు గాని లేవు. అక్కడ ప్రజలు కూడా వారు భార్యాభర్తలేనని నమ్మారు. కానీ వారు కలిసి జీవిస్తున్నారు. ప్రాథమిక విచారణ అనంతరం పోలీసులు హీనాను పోస్టుమార్టం కోసం SSG ఆసుపత్రికి పంపారు. ఈలోగా బోపత్ పోలీస్ స్టేషన్లో సచిన్ పై IPC 302 కింద కేసు నమోదు చేశారు. హీనా తండ్రి అయిన మహమూద్ భాయ్ పఠానీకి కూడా సమాచారాన్ని అందించారు. అక్టోబర్ 11న పోస్టుమార్టం జరిగింది. ఈ దర్యాప్తుకి సుమారు 30 మంది పోలీసు అధికారులు నియమించారు. సచిన్ దీక్షిత్ స్వస్థలం ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ. కానీ అతను పని నిమిత్తం గుజరాత్కి వచ్చాడు. అతను గాంధీనగర్లోని సెక్టార్ 26లో తన తల్లిదండ్రులు, భార్య ఆరాధన, 3 ఏళ్ల కుమారుడితో కలిసి జీవిస్తున్నాడు. ఆరాధన సచిన్లకు 2017లో వారి కుటుంబాల అంగీకారంతో వివాహం జరిగింది. 2018లో వారికి ఒక కుమారుడు జన్మించాడు. ఇప్పుడు అతని వయసు 3 సంవత్సరాలు. సచిన్ ఒక టైల్స్ కంపెనీలో పనిచేసేవాడు. అతను 2018లో హీనాతో కలిశాడు. ప్రేమలో పడ్డాడు. ఇంకా వాళ్ళు కలిసి జీవించడం ప్రారంభించారు. అతను ద్వంద్వ జీవితం గడిపాడు. అతనికి వడోదరలో ఉద్యోగం వచ్చినప్పుడు అతను తన ప్రియురాలు ఇంకా కుమారుడితో కలిసి అక్కడికి వెళ్ళిపోయాడు. అతను వారపు రోజుల్లో తన ప్రియురాలతో అక్కడ ఉండి వారాంతాల్లో తన భార్య నివసించే గాంధీనగర్లోని ఇంటికి వెళ్ళేవాడు. అతను వారానికి 5 రోజులు తన ప్రియురాలతో, 2 రోజులు తన భార్యతో గడిపేవాడు. ఇది 2019 అక్టోబర్ నెల అయి ఉంటుంది. సచిన్కి పెళ్ళైందని, అతనికి ఒక బిడ్డ కూడా ఉందని హీనాకు తెలిసింది. ఆమె మోసపోయినట్టుగా భావించి తన ప్రియుడితో గొడవకు దిగింది. నీకు పెళ్ళైన విషయం నాకు ముందుగా ఎందుకు చెప్పలేదు అని. అది 2019 నవంబర్ 1వ తేదీ. హీనాను చూడడానికి సచిన్ మొబైల్ ఫోన్ను లాక్కుంది. ఆ ఫోన్ అనుకోకుండా ఆమె చేతిలోంచి జారి కింద పడిపోయింది. దీంతో సచిన్కి కోపం వచ్చింది. అప్పుడు హీనా జీవన్ ఆస్థా హెల్ప్ లైన్కు ఫోన్ చేసింది. ఆమె వారితో సుమారు 54 నిమిషాల పాటు మాట్లాడింది. అధికారులు ఆమెకి ధైర్యంగా ఉండమని సలహా ఇచ్చారు. వీలైతే ఒకసారి మీ భర్తతో మాట్లాడి మీ సంబంధాన్ని చక్కదిద్దుకోవడానికి ప్రయత్నించండి అని సలహా ఇచ్చారు. ఆ తర్వాత హీనా అహ్మదాబాద్లోని షాహీబాగ్ పోలీస్ స్టేషన్లో తన భర్త తనను మోసం చేసి ద్రోహం చేశాడని ఆరోపిస్తూ ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇద్దరిని పిలిచి వారికి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. చివరికి వారు రాజీ పడ్డారు. హీనా ఫిర్యాదును ఉపసంహరించుకుంది. అక్టోబర్ 8, 2021 ఉదయం అతనికి ఒక కార్యక్రమం ఉందని 8 రోజుల్లో తిరిగి వస్తానని తెలిపాడు. దీంతో హీనాకు కోపం వచ్చింది. ఆమె ఇక్కడ ఒంటరిగా ఎలా ఉంటుంది, బిడ్డను ఎలా చూసుకుంటుంది, మమ్మల్ని వదిలి వెళ్లొద్దు లేదా మమ్మల్ని నీతో పాటు తీసుకెళ్ళు అని అడిగింది. దీంతో వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వాదన ముదిరింది. హీనా సచిన్ ని చంపదవ కొట్టింది. దీంతో సచిన్ కు మరింత కోపం వచ్చి ఆమె మెడపై చేవేశాడు. కొద్దిసేపటికి ఆమె శాంతించింది. సచిన్ కోపం చల్లారిన తర్వాత తాను చేసిన పని ఏమిటో అతనికి అర్థమైంది. అతను తన గదిలో కూర్చుని ఆలోచించాడు. తర్వాత అతను హీనాను ఒక సంచిలో పెట్టి వంటగదిలోని వాష్ బేసిన్ కింద ఉన్న క్యాబినెట్లో దాచాడు. ఆ బరువైన సంచిని ఒక్కడే కిందికి మోసుకురావడం అతని వల్ల కాలేదు. అతను తన కొడుకుని తీసుకొని తన శాంట్రో కారులో బయలుదేరాడు. అతను అహ్మదాబాద్ మీదుగా గాంధీనగర్ వైపు వెళ్ళాడు. దారిలో అతను అహ్మదాబాద్లోని భట్టోల్ ప్లాజాను దాటి నర్మదా కాలువ వద్దకు చేరుకున్నాడు. అప్పటికే చీకటి పడింది. అతను తన కొడుకును కాలువలో పడేసి ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కానీ అతను తన కొడుకును నర్మదా కాలువ వద్దకు తీసుకొచ్చినప్పుడు అతను తన మనసు మార్చుకున్నాడు. అతను గతంలో పాలు నెయ్యి కొనడానికి వెళ్ళిన పిఠాపూర్ గోశాలకు ఆ బాబుని తీసుకొచ్చాడు. అతనికి ఆ ప్రాంతం బాగా తెలుసు. అటుగా ఎవరు వెళ్తారు, గోశాలలో ఎవరు పనిచేస్తారు అన్నీ అతనికి తెలుసు. కాబట్టి అతను గోశాలకు వెళ్లి బిడ్డను అక్కడ వదిలిపెట్టాడు. తన కొడుకు అక్కడ ఉంటే ఎవరైనా అతన్ని దత్తత తీసుకుంటారని అతను అనుకున్నాడు. ఆ తర్వాత గోశాల నుంచి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన ఇంటికి వెళ్ళాడు. ఉదయాన్నే తన కుటుంబంతో కలిసి బయలుదేరాడు. అక్టోబర్ 11న హీనాకు పోస్ట్ మార్టం తర్వాత అతను ఆమె తండ్రి మహమూద్ భాయ్ పీఠానికి అప్పగించారు. అక్టోబర్ 11వ రాత్రి అహ్మదాబాద్లోని ఖోజా జామా శ్మశాన వాటికలో ఆమెని ఖననం చేశారు. సచిన్ 4 రోజుల కస్టడీకి గాంధీనగర్ పోలీసులకు అప్పగించారు. 10 నెలల పసికందును వదిలివేయడంతో గాంధీనగర్ బార్ అసోసియేషన్ న్యాయవాదులు సచిన్ కేసును వాదించడానికి నిరాకరించారు. తర్వాత కోర్టు అభ్యర్థన మేరకు న్యాయ ప్రక్రియలను పూర్తిగా చేయడానికి ప్రభుత్వం తరఫున న్యాయ సహాయ విభాగం నుంచి న్యాయవాదులు వచ్చారు. అక్టోబర్ 14న కస్టడీ ముగిసింది. అప్పుడు వడోదర పోలీసులు సచిన్ ని తీసుకువెళ్లారు.
తర్వాత సచిన్కు 15,000 పూచీకత్తుపై బెయిల్ మంజూరైంది. కానీ ఇది కేవలం భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 317 కింద మాత్రమే. గాంధీనగర్ కోర్టు నుంచి అతనికి ఉపశమనం లభించినప్పటికీ వడోదర పోలీసులు అతన్ని తీసుకెళ్లారు. నవంబర్లో బాబును స్వీకరించడానికి నిరాకరిస్తూ సచిన్ ఒక అఫిడవిట్ సమర్పించాడు. మెరుగైన సంరక్షణ కోసం బాబును రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న ఓథవ్ చిల్డ్రన్ హోమ్కు పంపారు. మార్చి 2022లో సచిన్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కానీ వడోదర కోర్టు దాన్ని తిరస్కరించింది. ఈ కేసు ప్రస్తుతం సెషన్స్ కోర్టులో పెండింగ్లో ఉంది. ఈ కేసు చివరికి ఒక కఠినమైన నిజాన్ని బయటపెట్టింది. ఒక వ్యక్తి ద్వంద్వ జీవితం, అబద్ధాలు, బాధ్యతల నుంచి తప్పించుకోవాలనే స్వార్థం ఎంత దారుణమైన పరిణామాలకు దారితీస్తుందో చూపించింది. సచిన్ తన తప్పులను దాచడానికి చేసిన పని హీనాను హత్య చేయడం, తన స్వంత బిడ్డను వదిలేయడం మానవత్వాన్ని ప్రశ్నించే స్థాయిలో ఉంది. బాబు జీవితంలో మొదటి అధ్యాయం చాలా బాధతో నిండిపోయినా అతని భవిష్యత్తు మంచి చేతుల్లో ఉంటే అది ఆశతో నిండిన కొత్త కథగా మారుతుంది. వీడియో చివరి వరకు చూసారంటే మీకు నచ్చినట్టే కదా. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఈ సైలెంట్ ట్రూత్ నుండి క్రైమ్ నిజాలు మిస్ అవ్వకండి.